ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ప్రతిదినం ఈ అనుజన కృప అనే ఈ సందేశాలు ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మీరు మీ మట్టుకు మాత్రమే కాకుండా అనేకులకు పరిచయం చేయండి. దేవుని వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయటం వలన ఆ వాక్యం వాళ్ళ హృదయాలలో ఫలిస్తుంది, వాళ్ళను వెలిగిస్తుంది, జీవ మార్గంలో వారిని సాగనంపుతుంది. వాక్యం తప్ప మరొకటి హృదయాన్ని మార్చగలిగింది ఏది కూడా లేదు అనే విషయాన్ని నేను మరలా మీకు తెలియపరుస్తున్నాను. ఏదో నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది, మేమంతా కూడా దేవుని సన్నిధికి వెళుతున్నాము వస్తున్నాము అని మాత్రమే కాకుండా అనేకుల ఎడల మనకు ఒక భారం లేక ఒక బాధ్యత మనం కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏదో ఈ కర్తవ్యం సేవకులు మాత్రమే నెరవేర్చాలి చేయాలి అని కాకుండా ప్రతి క్రైస్తవుడు కూడా నా వలే నా సాటి సహోదరుడు దేవునికి దగ్గర కావాలి, దేవుని సన్నిధిలో నిలవాలి, దైవ దీవెనలకు పాత్రుడు కావాలన్న తృష్ణ మీ అందరిలో కలగాలని నేను ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఈ కడవరి దినములలో అనేక కార్యక్రమాలు మానవునికి లేక వ్యక్తులకు చేరువవుతున్నటువంటి ఈ దినాలలో దేవుని వాక్యాన్ని మనం వారికి దగ్గర చేయడం మన గురుతర బాధ్యత అనేది మనం మర్చిపోకూడదు. అనేక కార్యక్రమాలలో తనమునకలై మరి కొంచెమైనా కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో అనేక కార్యక్రమాలని మరి చేసే వ్యక్తులను మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఏ వ్యక్తి దగ్గరకు వెళుతుందో ఆ వ్యక్తి నిజ దేవునిని గుర్తించగలుగుతాడు, వాని మనోనేత్రములు వెలిగించబడతాయి. కనుక ఈ వాక్యాన్ని వాళ్ళకి చేరువ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అనేది మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ, నశించిపోతున్న ప్రభువుని ఎరుగని వారి మీద ఒక బాధ్యత భారం మనలో రగలాలని మరొకసారి విన్నపించుకుంటూ ఈ సందేశాలని అనేకులకు మీరు పరిచయం చేయాలని ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, దావీదును గూర్చి చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాము, తలపోసుకుంటూ ఉంటాము. కానీ ఆయనను గూర్చి దేవుడు ఇచ్చిన ఒక చక్కటి సాక్ష్యం మనం చదువుతాము. అది అపోస్తుల కార్యాల గ్రంథంలో వ్రాయబడిన మాటను చదువుతున్నాను. 13వ అధ్యాయం 22వ వాక్యంలోని మధ్య భాగాన్ని నేను చదువుతున్నానండి. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. చూడండి, ఇక్కడ దావీదును గూర్చి నా ఇష్టానుసారమైన మనుషుడు అని దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ప్రియులారా, మనకు ఇష్టమైన వాళ్ళు కొంతమందే ఉంటారు, అందరూ కాదు. ఆ రీతిగానే దేవునికి కూడా కొందరు ఇష్టమైన వ్యక్తులు ఉన్నారట. వారిలో దావీదు కనిపిస్తాడు. ఎంత ధన్యుడో, ఎంత భాగ్యవంతుడో అని చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇష్టపడే వ్యక్తుల్లో దావీదు చేరితే ఇక అంతకు మించిన భాగ్యం ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కొందరి యొక్క భక్తులు లేకపోతే అధికారులు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారంటేనే ఈ భూమి మీద మన కాళ్ళు నిలబడవు. ఎందుకంటే అంత గొప్ప అధికారి మన మీద ఇష్టం కలిగి ఉన్నాడు. అట్లన్నప్పుడు మనకు ఎంతో సంబరం, ఎంతో సంతోషం కలుగుతుంది. మరి అలాంటిది సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడు, అతడు నాకు ఇష్టానుసారమైన వ్యక్తి, అతడు నాకు చాలా ఇష్టం అంటే ఇంక అంతకు మించిన భాగ్యం మరొకటి లోకంలో లేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. కానీ ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఒకటి చెప్తాను. ఎందుకు
దావీదుని దేవుడు అంత ఇష్టపడ్డాడు అని అంటే ఈ వాక్యంలో మనం నేర్చుకోగలుగుతాము. ఆ తర్వాత వాక్యంలో రాయబడి ఉంది, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎందుకు దావీదు దేవునికి అంత ఇష్టడయ్యాడు అనంటే దావీదు దేవుని ఉద్దేశములు నెరవేర్చువాడంటండి. దేవుని ఉద్దేశము లేక దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అతడు నెరవేర్చువాడు గనుక అందుకని దేవునికి దావీదంటే ఇష్టం. ఒక తల్లికి ఒక బిడ్డ బాగా అమితమైన ఇష్టం. ఎందుకంటే తల్లి ఏం చెప్తే అది చేస్తాడు, తల్లి మనసులో ఏముంటే అది నెరవేరుస్తాడు, తల్లి మాటను జవదాటడు. ఏమ్మా నీకు 4 పిల్లలు ఉన్నారు, కానీ 4లో వీడిని ప్రత్యేకంగా ఎందుకు చూస్తావంటే నాకు బాగా ఇష్టమయ్యా వీడు, ఎందుకంటే నా మాట వింటాడు అని చెప్తుంది తల్లి. ఈ వాక్యంలో కూడా మనం గమనిస్తే దేవునికి దావీదంటే ఎందుకు అంత ఇష్టం అనంటే దేవుని చిత్తాన్ని లేక ఉద్దేశాన్ని దావీదు నెరవేర్చువాడట. బహుశా ఇదే మాట దగ్గర మనం నిలబడి పరీక్ష చేసుకుంటే మరి మనం దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చువారముగా ఉండి ఆయనకు ఇష్టం కలిగే వ్యక్తులుగా ఉన్నామా, లేక మనల్ని చూసి ఆయన కష్టపడే వ్యక్తిగా ఉన్నాడా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశములు నెరవేర్చువాడు అన్నప్పుడు అవి ఏమై ఉంటాయి ఆ దేవుని ఉద్దేశాలు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కటి మాట మనం చదువుతామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వాక్యం నేను చదువుతున్నాను. అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి. ఈ చిన్న వానిలో ఒక్కడు కూడా నశించిపోవడం నా చిత్తం, నా ఇష్టం కాదు, నా ఉద్దేశం కాదు అని ప్రభు చెప్తున్నాడు. అయితే దావీదు ఒకరోజు ప్రార్థన చేస్తూ ఆయన చేసిన ప్రార్థనలో మాటలు మనం చదువుకోవాలి. అవి 71వ కీర్తన 18వ చరణంలో మనం చదువుతామండి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పినట్లు నా తల నెరసి వృద్ధునై ఉండి వరకు నన్ను విడవకుము. పురిగారు చూడండి, ఇక్కడ దావీదు మనసులో కూడా ఇదే ఆలోచన కనిపిస్తుందండి. వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి నేను వివరించాలి. ఏమి అంత ఆశ ఈయన హృదయంలో కూడా అదే. ఎవ్వరూ నశించిపోకూడదు, ఎవ్వరు వ్యర్థులైపోకూడదు, ఎవ్వరూ నా దేవునికి దూరం కాకూడదు. దేవుని మనసులో ఏ ఆలోచన, ఏ అభిలాష, ఏ అభిష్టమైతే ఉందో దావీదు గుండెల్లో కూడా అదే అభిష్టం కనిపిస్తుంది. చూడండి, ఏ ఒక్కరూ నశించిపోవటం నా ఉద్దేశం కాదని ప్రభు చెప్తుంటే ఈయన హృదయంలో కూడా అయ్యా ఈ తరమే కాదు, వచ్చు తరమునకు కూడా నీ బాహుబలమును గూర్చి, నీ శౌర్యమును గూర్చి నేను ప్రకటించాలి. ఆ ప్రకటించేటట్లు నా తల నెరయు వరకు, నేను వృద్ధుడనైపోయేంత వరకు నా చెయ్యిని విడవవద్దు అని బతిమాలుకుంటున్నాడు ప్రభుని. పురిలారా, ఎప్పుడైనా ఈ ఆశ మన హృదయంలో కలిగిందా? అయ్యో, ప్రజలు కుడి ఎడమకు వ్యత్యాసం తెలియని ప్రజలు నరకాగ్నికి దిగజారిపోతున్నారు, వ్యసనాలకు బానిసలైపోతున్నారు. నా ఇరుగు పొరుగు, నా ప్రక్కింటి వాడు, నా కుటుంబంలో ఉన్నవాళ్ళు, మా ఇంటి పేరు పెట్టబడిన వాళ్ళు ఎంతమంది రక్షించబడలేదు, ఎంతమంది ప్రభువుకు దూరంగా ఉంటున్నారు. నేనేం చేయగలుగుతున్నాను? నా దేవుని బాహుబలమును గూర్చి వాళ్ళకి వివరించాలి, నా దేవుని శౌర్యమును గూర్చి వాళ్ళకి తెలియపరచాలన్న కాంక్ష అనే ఆ కుతూహలం మన హృదయంలో ఉంటుందా? లేదు. ఏదో నేను భక్తి చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇక చాలు, నా కుటుంబం రక్షించబడింది చాలు కదా అన్నంతలోనే ఆగిపోతున్నామే. కానీ ఈ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండలేకపోతే మనం ఎలా ఆయనకి ఇష్టలుగా బ్రతకగలుగుతాము? దావీదు చూడండి, తన వరకే, తన కుటుంబం వరకే కాకుండా వచ్చు తరమునకు కూడా, రాబోవు తరమునకు కూడా నేను నిన్ను గూర్చి తెలియపరిచేటట్లు నా చేతిని పట్టుకుని నడిపించమని కోరుకుంటున్నాడు. ప్రతి మనిషికి ఎన్నో అవసరాలు ఉంటాయండి, ఎన్నో అక్కర్లు ఉంటాయి. మరి దావీదుకు లేవా? ఆయన ఒక రాజుగా ఉన్నాడు,
రాజుగా ఉన్నప్పుడు పరిపాలనలో ఎన్ని అవసరతలు ఉంటాయి, ఎన్ని అక్కర్లు, ప్రజల అక్కర్లు తీర్చవలసి వస్తుంది, ఎన్ని సమస్యలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి అవి కాదు ముఖ్యం, నిన్ను గూర్చి తెలియపరచాలి, నేను పత్రికగా సాక్షిగా నిలవాలి, నాకు అలాంటి కృపనివ్వమని కోరుకుంటున్న వ్యక్తిగా దావీదు కనబడుతున్నాడు. కనుకయే అతడు నాకు ఇష్టానుసారమైన నా ఇష్టుడైన వ్యక్తి అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని వాక్యం ఎదుట పరిశీలన చేసుకొని మనలో ఇలాంటి ఆశ ఒక అగ్ని వలె రగలాలి. ఇంకొక మాట కూడా, దేవుని ఉద్దేశం ఏమై ఉంటుందో, దేవుని చిత్తం ఏమై ఉంటుందో నేను మీకు తెలియపరుస్తాను. అది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం దేవుని చిత్తమట, అంటే దేవుని ఉద్దేశమట. ఈ వాక్యం దగ్గర కూడా దావీదుని సరిపోల్చుకొని చూడండి. దావీదు రాసిన కీర్తన మనందరికీ బాగా తెలుసు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములోనున్న సమస్తమా. అంటే ప్రతి విషయాన్ని ఆయన ఆచితూచి దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ప్రియులారా, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు మరోలా భావించకండి. దేవుని దగ్గర ఎన్నో మేలులు మనం పొందుతుంటాం. ఒకటేంటి, ఆలోచిస్తే లెక్కకు మించినవి. కానీ ఏనాడైనా ఆయన సన్నిధిలో మోకరించి ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతగా స్తుతి చెల్లించి ఆరాధించి మహిమపరిచి కుటుంబ సమేతంగా ఆయన సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా నిలిచిన అనుభవాలు మచ్చుకని కనిపిస్తున్నాయా? ఆయన ఇస్తున్నాడు, మనం తింటున్నాం. ఆయన కృప చూపిస్తున్నాడు, మనం తిరుగుతున్నాం. ఆయన దయ చూపిస్తున్నాడు, బ్రతికి ఉన్నాం. అంతేకాని ఆయన చేసిన మేలులకు మనం ఏం చెల్లించలేమండి, చెల్లించటం లేదండి, మర్చిపోతున్నాం. కానీ దావీదు అలా కాదు. ప్రతి విషయంలో అంతరంగములో దాచబడిన ప్రతి దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, స్తుతించు, ఆరాధించమని ఆయన అంతరంగానికి చెప్పుకుంటున్నాడు. అలాంటి మనస్తత్వం, అలాంటి కృతజ్ఞత కలిగిన హృదయం ఆయనకు ఉంది కాబట్టే దేవుడు ఆయనకి ఒక బిరుదు ఇచ్చాడు, నా ఇష్టానుసారమైన వ్యక్తి అని. కృతజ్ఞత లేని వాని హృదయం అంధకారమయమైపోతుందని మనకు తెలిసిన వాక్యమే. కానీ ఎందుకు కృతజ్ఞతగా ఉండలేము? కృతజ్ఞత కలిగిన వారమై ఉంటే దేవుని సన్నిధికి మనం దూరం అవుతామా? కృతజ్ఞత కలిగిన వారమైతే ప్రార్థనకి మనం దూరం అవుతామా? ఆయన ఆరాధనకి మనం దూరం అవుతామా? ఆయనను గురించి సాక్ష్యం చెప్పడంలో వెనకంజ వేస్తామా? లేదు కదా. కృతజ్ఞత కలిగిన వారమైతే మేలు చేసిన వారిని గురించి ప్రకటిస్తాం, మేలు చేసిన వారిని ఆరాధిస్తాం, మేలు చేసిన వానికి ప్రార్థన చేసి ఆయనను ప్రీతిపరుస్తాము. కనుక మనలో ఆ కృతజ్ఞత భావం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, మనలో ఉండి తీరాలండి. ఇంకొక చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూస్తే, ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తము. ఇక్కడ మనకు 2 భాగాలలో దావీదు సరిపోల్చుకోవచ్చండి. ఒకటి, యుక్త ప్రవర్తన గలవారై. దావీదుని గురించి మనం చదువుతాము, అతడు బహు సుబుద్ధి గలవాడై ప్రవర్తింపగా సౌలు దావీదుకు భయపడ్డాడట. సౌలు ఒక రాజు, మరి దావీదుకు భయపడడం ఏంటి? ఒక గొర్రెల కాపరి కదా దావీదు. ఒక గొర్రెల కాపరికి ఒక రాజు భయపడడం ఏంటి? కారణం, దావీదు యుక్త ప్రవర్తన కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన వాడు. రెండవది, ఇక్కడ మనం గమనిస్తే అజ్ఞానముగా మాట్లాడు వారు నోరు మూయుట దేవుని చిత్తమట. దావీదులో చూడండి, తాను ఆరాధించుతున్న దేవుని గురించి ఒక ఫిలిస్తీయుడు సవాలు చేస్తుంటే ఓర్చుకోలేకపోయాడు. రక్తం ఉడికిపోయింది. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని తిరస్కరించుటకు వీడు ఎంతటివాడు? ఎందుకంటే ఆ అజ్ఞానముగా మాట్లాడు వాళ్ళ యొక్క నోరు మూయుట దేవుని చిత్రం, దేవుని ఉద్దేశం. అది లేదనుకుంటుంటారులే మనకెందుకు అని కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు అంశాల్లో, ఈ 2 అనుభవాలలో దావీదు సరిగ్గా సరిపోతాడు. యుక్త ప్రవర్తన గలవాడు,
ఆ రీతిగానే అజ్ఞానముగా మాట్లాడు వాళ్ళ యొక్క నోరు మూయించడానికి తనదైన శైలిలో సాహసం కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు దావీదు. ఈరోజు మన వ్యక్తిగత అనుభవాలలో కూడా ఈ యుక్త ప్రవర్తన, దేవుని మీద ఒక రోషము కలిగిన బ్రతుకు మనం కలిగి ఉండాలండి. అందుకే దావీదు దేవునికి ఇష్టుడయ్యాడు, యుక్త ప్రవర్తన గల వాడై ఇష్టుడయ్యాడు. అజ్ఞానముగా మాట్లాడు వాళ్ళ యొక్క నోళ్ళు మూయించడానికి సాహసించిన వాడై దేవునికి ఇష్టుడయ్యాడు. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగిన వాడై ఉండి ఇష్టుడయ్యాడు. వచ్చు తరమునకు ఆయన బాహుబలమును గూర్చి, శౌర్యమును గూర్చి తెలియచేయాలన్న కాంక్ష కలిగిన వాడై దేవునికి ఇష్టుడయ్యాడు. అందుకే ఆ ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు గనుక ఆ గొప్ప సాక్ష్యాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకోగలిగాడు. మరి మనం కూడా తీర్మానం చేసుకుందాం, ఇలాంటి అనుభవాల్లో ముందుకు వెళదాం. మనందరికీ ప్రభు కృపను అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడైన తండ్రి, మా పితరుడైన దావీదును గురించి ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన తరుణం కొరకై స్తుతి చెల్లిస్తున్నాను. దావీదును గురించి మీకు ఇష్టడు అని సాక్ష్యం చెప్పారు. ఎందుకంటే మీ ఉద్దేశములు నెరవేర్చువాడు గనుక, మీ చిత్తాన్ని చేయవాడు గనుక మాలో కూడా అలాంటి ఆశ, కాంక్ష కలిగిన వారమై మీ దగ్గర అలాంటి గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఇలాంటి సుగుణములను మేము ధరించుకోవడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. అన్ని విషయాలలో కృతజ్ఞత కలిగిన వారమై, వచ్చుతరానికి బోధించగలిగిన వారమై, మంచి ప్రవర్తన కలిగిన వారమై, రోషము కలిగిన భక్తిని చేతపట్టిన వారమై నీ కొరకే మేము బ్రతకడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు కృప ఈ దినమంతా సమృద్ధిగా మీకు తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.